హలో నల్లగండ్ల, నేను మీ శృతి హాసన్. ఈ జూలై 3 కలుద్దాం అట్ శుభప్రదం షాపింగ్ మాల్ నల్లగండ్ల. See you soon. Unbeatable prices. మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇండోనేషియాలోకి ప్రవేశించగానే యుద్ధ విమానాలతో స్వాగతం పలికారు. ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్గా మోదీని వెల్కమ్ చేశారు. అలాగే మోదీ బస చేస్తున్న హోటల్ దగ్గర కూడా ఘన స్వాగతం లభించింది. భారతీయ సంగీత కళారూపాలతో పాటు ఇండోనేషియన్ సాంప్రదాయ నృత్యాలతో మోదీని ఆహ్వానించారు. ఇక మొత్తం 6 రోజుల పర్యటనలో భాగంగా ముందుగా ఇండోనేషియా చేరుకున్న ప్రధాని తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. రాజధాని జకార్తాకు చేరుకున్న మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వాగతం పలికారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను మరోసారి చాటి చెప్పారు. మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించిన క్షణం నుంచి ఆ దేశ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ప్రత్యేక ఎస్కార్ట్ను అందించాయి. భారత ప్రధాని విమానాన్ని జకార్తా వరకు భద్రతా పరిరక్షణతో వెంట తీసుకెళ్లడం ద్వారా ఇండోనేషియా ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రదర్శించింది. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు, దౌత్య ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, సముద్ర భద్రత, ఇండో పసిఫిక్ ప్రాంతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటన ద్వారా భారత్ ఇండోనేషియా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోడీ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ఇండోనేషియా తర్వాత న్యూజిలాండ్కు వెళ్లనున్నారు మోదీ. ఇక న్యూజిలాండ్కు భారత ప్రధాని అధికారికంగా వెళ్లడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1986లో న్యూజిలాండ్ను సందర్శించారు. ఈ పర్యటనను అధికారికంగా ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ దీనిని చరిత్రాత్మక పర్యటనగా అభివర్ణించారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశ ప్రధానితో మోదీ భేటీ కానున్నారు.